అనంతపురం జిల్లాలో కడిరి అనే పవిత్ర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం పేరు వినగానే భక్తుల గుండెల్లో భక్తి అలజడి మొదలవుతుంది. ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ భక్తులను కాపాడుతున్న దేవుడు. ఈ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం ఈ స్థలం ఎంతో పవిత్రమైంది. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ఆ ఉగ్రాన్ని శాంతిపరచడానికి దేవతలందరూ ప్రార్థించారు. లక్ష్మీదేవి స్వయంగా స్వామివారిని శాంతింపజేశారు. ఆ తర్వాత స్వామివారు ఇక్కడే కొలువుదీరారని నమ్మకం. కడిరి అనే పేరు ఖదిర అనే వృక్షం నుండి వచ్చింది. ఈ ప్రాంతంలో ఖదిర వృక్షాలు ఎక్కువగా ఉండేవి. ఆ వృక్షం క్రిందనే స్వామివారు ప్రత్యక్షమయ్యారని చెప్తారు. అది ఒక అద్భుతమైన సంఘటన. ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక రాతి విగ్రహం నుండి రక్తం కారుతూ ఉండేది. ఆ కాపరి భయంతో గ్రామానికి పరిగెత్తి చెప్పాడు. గ్రామస్తులందరూ కలిసి ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ చూసింది వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది సాధారణ రాయి కాదు, అది స్వయంగా నరసింహస్వామి విగ్రహం. ఆ రోజు నుండి ఆ ప్రదేశం పవిత్రమైంది. భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం నిర్మాణం చాలా విశేషమైంది.